హలో ఎవ్రీవన్, ఈ ట్యుటోరియల్‌లో ఈ ఎగ్స్ ఫ్రాక్చర్ యానిమేషన్‌ని ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా ఆబ్జెక్ట్‌కి సాలిడిఫై మోడిఫైయర్‌ని యాడ్ చేసి థిక్‌నెస్ ఇవ్వాలి. తర్వాత ఈ మోడిఫైయర్‌ని అప్లై చేసుకోవాలి. ఈ ట్యుటోరియల్‌లో సెల్ ఫ్రాక్చర్ యాడన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో, ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూపించాను. ఆ వీడియోను చూడండి. ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళి పిక్ ఎఫెక్ట్స్‌లో సెల్ ఫ్రాక్చర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాయిస్‌లో 0.5ని యాడ్ చేయాలి. తర్వాత ఓకేపై క్లిక్ చేయాలి. ఈ మెష్‌ని హైడ్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళి రిజిడ్ బాడీలో యాడ్ యాక్టివ్‌పై క్లిక్ చేయాలి. జీ యాక్సిస్‌లో కొంచెం పైకి మూవ్ చేసుకోవాలి. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ప్లేన్‌ని యాడ్ చేసుకోవాలి. ఎడిట్ మోడ్‌లో స్కేల్ అప్ చేయాలి. ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళి రిజిడ్ బాడీలో యాడ్ ప్యాసివ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి. ఈ సిమ్యులేషన్ 113 వరకి జరిగి తర్వాత ఆగిపోతుంది. ఇప్పుడు సీన్ ప్రాపర్టీస్‌లోకి వెళ్ళి ఇక్కడ రిజిడ్ బాడీ వరల్డ్‌లో క్యాష్‌లో ఎండ్‌లో 118 ఎంటర్ చేయాలి. ఇప్పుడు బేక్‌పై క్లిక్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఫైల్‌లోకి వెళ్ళి ఎక్స్‌పోర్ట్‌లో అలైన్ బిట్‌ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్క్లూడ్‌లో సెలక్షన్ ఓన్లీకి టిక్ చేసుకోవాలి. 1-113 ఫ్రేమ్ నేమ్‌తో ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 113 వరకి బేక్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాం కదా! కొన్ని ఫ్రేమ్స్ గ్యాప్ తర్వాత అంటే ఒక 300 ఇక్కడ బేక్‌పై క్లిక్ చేసి డిలీట్ చేయాలి. ఇక్కడ స్టార్ట్‌లో 300ని ఎంటర్ చేయాలి. ఎండ్‌లో 418 ఎంటర్ చేస్తున్నా. ఒకసారి ప్లే చేస్తా. ఇప్పుడు దీన్ని బేక్ చేయాలి. తర్వాత ఫైల్‌లోకి వెళ్ళి అలెంబిక్ ఫార్మాట్‌లో ఎక్స్‌పోర్ట్ చేయాలి. దీనికి నేమ్ 300-418 అని ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఇప్పుడు న్యూ ఫైల్‌లోకి వెళ్ళి ఇంపోర్ట్‌లో అలెంబిక్‌పై క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసిన ఫైల్‌ని ఇంపోర్ట్ చేస్తున్నా. ఎగ్1 అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేస్తున్నా. మళ్ళీ 300-418 నేమ్‌తో ఉన్న ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. 300 నుంచి ప్లే అవుతుంది. వీటన్నింటిని కూడా ఇంకొక గ్రూప్‌లో యాడ్ చేస్తున్నా ఎగ్2 అని. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఎంప్టీలో ప్లేన్ యాక్సిస్‌ని తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తే ఇది మూవ్ అవ్వదు. దీన్ని మూవ్ చేయడం కోసం ప్లేన్ యాక్సిస్‌ని తీసుకొని వీటన్నింటిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పి ప్రెస్ చేయాలి. తర్వాత ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి. ఈ ప్లేన్ యాక్సిస్‌ని మూవ్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ మొత్తం మూవ్ అవుతుంది. దీన్ని పక్కన ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక ప్లేన్ యాక్సిస్ తీసుకోవాలి. వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పి ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ పేరెంట్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఇది మూవ్ అవుతుంది. ఇప్పుడు ప్లే చేస్తాను. కొద్దిసేపు అయిన తర్వాత ఇది ఫ్రాక్చర్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎగ్‌కి బేక్ చేసేటప్పుడు కొన్ని ఫ్రేమ్స్ తర్వాత బేక్ చేశా కాబట్టి లేట్‌గా ఫ్రాక్చర్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్స్‌ని డూప్లికేట్ చేసుకోవాలి అంటే
ప్లేన్ యాక్సిస్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ క్లోజ్డ్ బ్రాకెట్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఈ ప్లేన్ యాక్సిస్తో పేరెంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు షిఫ్ట్ డి ప్రెస్ చేసి మూవ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా సెల్ ఫ్రాక్చర్ మరియు రిజిడ్ బాడీ సిమ్యులేషన్ని ఒక ఫైల్ నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఇంకొక ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి.